హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది డైటింగ్ రూపంలో తక్కువ ఫుడ్ తీసుకుంటారు. దానివలన బాడీ వెయిట్ని మేనేజ్ చేసుకోగలం, కానీ బాడీకి ఎనర్జీ, న్యూట్రియంట్స్, వాల్యూస్, ప్రోటీన్ అందదు. సో ప్రోటీన్ రిచ్ సలాడ్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది పిల్లలకు కూడా పెట్టచ్చు. ముందు స్టీమ్ చేసుకోవడానికి గిన్నెని రెడీ చేసుకోవాలండి. ఇడ్లీ గిన్నెలో అయినా చేసుకోవచ్చు. 4-5 గంటల సేపు నానబెట్టుకున్న 1 కప్పు పల్లీలు, అదేవిధంగా 4-5 గంటల సేపు నానబెట్టుకున్న 1/2 కప్పు శనగలండి. అదేవిధంగా నానబెట్టుకున్న 1/2 కప్పు వరకు బొబ్బర్లను కూడా తీసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు ఒలిచిన స్వీట్ కార్న్ గింజలను కూడా వేసుకుని మూత పెట్టుకుని 15 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలండి. మీ దగ్గర రాజ్మా ఉంటే రాజ్మాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత అంతా కూడా స్టీమ్ అయిపోయిన తర్వాత, ఆవిరంతా పోయిన తర్వాత తీసుకుని వేరే గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా వేసుకోవాలి. వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు మిరియాలకి బదులుగా కారంను కూడా యూజ్ చేసుకోవచ్చండి. కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ పేషెంట్స్ అయితే స్వీట్ కార్న్ని స్కిప్ చేసేసి క్యారెట్ తురుమును, కుకుంబర్ తురుమును కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ కదండి ప్రోటీన్ రిచ్ సలాడ్ని చేసుకోవటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.